హాయ్ అండి అందరికీ. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గుడ్ న్యూస్. సెక్షన్ 80C అంటే ఏమిటి? మీరు ఆదాయ పన్ను చెల్లిస్తే లేదా మొదటిసారి చెల్లించబోతున్నట్లయితే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. వాస్తవానికి ఆదాయ పన్ను చెల్లింపుపై అనేక రకాల మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా అనేక పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తి పన్ను బాధ్యత జీరో అవుతుంది లేదా గణనీయంగా తగ్గుతుంది. మొత్తం మీద ఈ పథకాలు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరమైన ఒప్పందం. మీరు ఏటీసీలో మరింత తగ్గింపు పొందవచ్చు. జీతం పొందే వ్యక్తికి పన్ను ఆదా చేయడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అతను అనేక పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్నును ఆదా చేయవచ్చు. ప్రతి పథకం ఆదాయ పన్ను నిర్దిష్ట విభాగానికి లింక్ చేయబడింది. ఇందులో ఆదాయ పన్ను సెక్షన్ 80C ఉంది. దీనిలో పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను చెల్లింపులపై గరిష్టంగా 1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు మినహాయింపు పరిమితిని పెంచవచ్చని భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు మాత్రమే దీని ప్రయోజనాన్ని పొందుతారు. పాత విధానం ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి. మోదీ ప్రభుత్వం 3వ దఫా మొదటి బడ్జెట్ను జూలైలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో ఏటీసీ కింద మినహాయింపు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మూలాధారులను విశ్వసిస్తే ఈ పరిమితి సంవత్సరానికి 1,50,000 నుండి 3,00,000 వరకు పెరగవచ్చు. చివరగా 2014లో పెంచారు. మోదీ ప్రభుత్వ తొలి బడ్జెట్లోనే ఈ పెంపుదల జరిగింది. 2014 నుండి ప్రజల జీతాలలో పెరుగుదల ఉంది. దీని ప్రకారం వారు పొదుపు పన్ను ఆదా చేయడానికి సరిపోవటం లేదు. పన్ను విధించదగిన ఆదాయం పెరుగుతుంది. అందుకే ఈసారి ప్రభుత్వం ఏటీసీ పెంచడానికి డిమాండ్ చేస్తుంది. సెక్షన్ 80C అంటే చాలామంది తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు. వీటిలో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, లైఫ్ ఇన్సూరెన్స్, ట్యాక్స్ సేవింగ్స్, ఎఫ్డీలు మొదలైనవి ముఖ్యమైనవి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడులు కూడా లభిస్తాయి. వీటిలో భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఈ పథకాలన్నీ ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద వస్తాయి. ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏటా 1,50,000 వరకు పన్ను రాయితీ లభిస్తుంది. ఈ పథకాలు కూడా ఏటీసీలో ఉన్నాయి. పైన పేర్కొన్న పథకాలలో పాటు మీకు ఈఎల్ఎస్, ఈపీఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా, కంపెనీలు, పెన్షన్ ప్లాన్లు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా 1,50,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు జీవిత టర్మ్ బీమా ప్రీమియంపై 1,50,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.